హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి జూన్ 15 ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దీనివల్ల మీకు ధనం అనేది దూసుకు రాబోతుంది. ఈ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది. వీరి యొక్క సమస్యలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. తులా రాశి వారికి జూన్ 15 ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ తులా రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్గా వీరు తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకి అడుగులు వేస్తారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కువగా మంచి చెడు ఆలోచించి తర్వాతే కార్యసాధన చేస్తారు. అయితే ఈ తులారాశి వ్యక్తులకు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి అధికంగా కష్టాలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారు మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి నిందలు, అవమానాలు కూడా ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారికి సహాయం చేసినా కానీ ఎవరు వీరిని గుర్తించరు. చిన్నప్పటి నుంచే ఈ రాశి వ్యక్తులకు కష్టాలు, బాధలు అనేవి అధికంగా ఉంటాయి. అయితే ఈ తులా రాశి వారికి మాత్రం జూన్ 15 ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది. అయితే ఈ టైంలో మీకు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు మీ యొక్క కష్టాల, బాధల నుండి విముక్తులు కాబోతుంది. ఈ టైంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైం మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు. మీరు ఆశించిన ఫలితాలు మీకు దక్కుతాయి. ఈ టైంలో కొత్త పనులు కూడా ప్రారంభం చేస్తారు. ఈ టైంలోనైతే మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి. ఈ టైంలో మీకు ధనం అనేది దూసుకు రాబోతుంది. మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. జూన్ 15వ తేదీ ఆదివారం రోజున
ఒక ఫోన్ కాల్ వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ టైంలోనైతే మీకు ధనం దూసుకు రాబోతుంది. మీకు 4 వైపుల నుండి ధనం అనేది రాబోతుంది. మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీకు సంబంధించి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. మీరు ఇంతకుముందు ఒక ఉద్యోగ ప్రయత్నం చేసి ఉంటే దాని గురించి ఒక ఫోన్ కాల్ కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే మీకు సంబంధించి ఒక వ్యాపారానికి సంబంధించి డబ్బు వచ్చే విషయం గురించి మీకైతే ఒక ఫోన్ కాల్ ఈ విధంగానైనా రావచ్చు. దీని ద్వారా మీకు అయితే ధనం అయితే ఏదో విధంగా దూసుకు రాబోతుంది. మీకు ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకైతే జరగబోయేది ఇదే. మీరు ఆ విషయంపై ఆశలు వదిలేసుకున్నా సరే ఈ టైంలోనైతే మీకు ఉద్యోగం గురించి కానీ లేదా మీ యొక్క వ్యాపారం గురించి కానీ ఏదో విధంగానైతే మీకు డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది. ఈ టైంలో మీకు ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ టైంలో మీకు ఏదో విధంగా డబ్బు అనేది చేతికి అందబోతుంది. మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ యొక్క అప్పుల సమస్యలు అన్నీ తీరిపోయి మీరైతే కోటీశ్వరులు కాబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే ఏదో విధంగా చేతికి అందబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ధనవంతులు కూడా కాబోతున్నారు. మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి మీకైతే అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క ధన ద్వారాలు మీకు ఈ టైంలో తెరుచుకుంటాయి. మీకైతే ఈ టైంలో గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైంలోనైతే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరిగేది ఇది. ఈ టైంలో ఎవరైతే కొత్త కొత్త వ్యాపారం మొదలు పెట్టినా కానీ వ్యాపారంలో అధిక లాభాలను పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏ వృత్తిలో ఉన్న వారికైనా గ్రహాల అనుకూలత వల్ల మీకు ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది. వ్యాపారంలో మీకు ధనం అనేది పెరగబోతుంది. వ్యాపారం పుంజుకోబోతుంది. ఈ టైంలో మీకు ఆర్థిక సమస్యలు కూడా తీరబోతున్నాయి. మీరు ఆశించిన ఫలితాలు మీకు దక్కుతాయి. రియల్ ఎస్టేట్ విభాగంలో ఉన్న వారికైతే అధిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం సమయం ఆగవలసి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఈ టైంలో పెరగబోతుంది. విద్యార్థులు అయితే చదువుపై దృష్టి పెట్టండి. ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులు విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయకండి. ధనం అనేది వృధా చేయకండి. ఈ టైంలో మీకు దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది. అలాగే గ్రహాల అనుకూలత మీపై ఉండటం వల్ల ధనం అనేది మీకు దూసుకు రాబోతుంది. ఈ టైంలోనైతే మీకు ఏదో విధంగా డబ్బు అనేది చేతికి అందబోతుంది. మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీ కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి మీరైతే ధనవంతులు కాబోతున్నారు. ఈ టైంలో మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి.